నమస్తే, నా పేరు అశ్విని. నేను ఎంబీఏ చేశాను. మా హస్బెండ్ ఆదిత్య సాఫ్ట్వేర్ గా వర్క్ చేస్తున్నారు. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. డ్వాక్రాలో నేను 2004 నుంచి జాయిన్ అయ్యానండి. నాకు వచ్చే డ్వాక్రా అమౌంట్ తో నేనేమో ఈ ఆర్గానిక్ స్టోర్, కోవిడ్ తర్వాత అందరూ కూడా చాలా మంది హెల్త్ కాన్షియస్ ఎక్కువైంది కదా, సో ఎవరు కూడా కెమికల్ ఫ్రీ ఫుడ్ తినాలని చెప్పేసి మా ఓన్ గా మేము ఏంటంటే ఈ ప్రొడక్ట్స్ అనేది కూడా కొన్ని మేము తయారు చేసి ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి ఒక కాన్సెప్ట్ తోని మేము ఉన్నాం అనమాట. ఆఫ్టర్ కోవిడ్ తర్వాత నేను ఈ ఆర్గానిక్ బిజినెస్ అనేది ఎంచుకోవడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే మేము Jan 26, 2022లో నా ఈ ఆర్గానిక్ బిజినెస్ అనేది నేను స్టార్ట్ చేశాను అనమాట. బిజినెస్ కోసం మేము తెప్పించే ప్రోడక్ట్స్ వచ్చేసి మాక్సిమం రైతుల దగ్గర నుంచి తెప్పిస్తామండి. రైతు దగ్గర నుంచి స్టోర్ దగ్గర నుంచి కస్టమర్కి మాత్రమే వస్తాయి. ప్రేరణ సఖి మెప్మా తరపు నుంచి నాకు చాలా బెనిఫిట్ వచ్చిందండి. ఎందుకంటే ఏఎస్ రాజా గ్రౌండ్స్ లో ఎప్పుడైతే మేము స్టాల్ అనేది పెట్టామో అండ్ మెప్మా వాళ్ళు కూడా మార్కెటింగ్ అనేది చాలా బాగా యూజ్ చేశారు. మా దగ్గర వచ్చే యూనిక్ ప్రొడక్ట్స్ వల్ల మేము తీసుకునే మిల్లెట్ ఐటమ్స్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, అదంతా కూడా కంప్లీట్ గా మేము ప్రజల్లోకి తీసుకెళ్ళాము. సమాజంలో అశ్విని అంటే ఆది అన్నట్టుగా కొంతమంది బాగా మీదే కదా అన్నట్టుగా చెప్పారు. రానున్న 5 to 10 years లోని మేబీ ఆద్యాని ఇంకా బ్రాంచెస్ లాగా ఓపెన్ చేసి ఆద్య అనేది ఒక ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ చేయాలనుకుంటున్నాం ఫర్దర్ గా. ఆద్యాలో మిల్లెట్ టిఫిన్స్ కూడా అవైలబుల్ ఉంటుందండి. ఈవినింగ్ ఫ్రమ్ ఈచ్ డే మీకు ఏంటంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ మిల్లెట్ అనేది మేము ఇస్తాము. సో మిల్లెట్స్తో దోసాస్, కిచిడీస్ ఇవన్నీ కూడా మేము తయారు చేస్తాము ఇక్కడ. సో ఓవరాల్గా మాకు పర్ మంత్ లాభం వచ్చేసరికి 2 lakhs దాకా వస్తుంది. ఈ అవకాశం ఇచ్చిన మాకు మెప్మా వాళ్ళకి, ఎస్ఎస్జి వాళ్ళకి, డ్వాక్రా వాళ్ళకి, అలాగే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా మా ధన్యవాదాలు.